శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం ఆ సాయినాథుని అనుగ్రహంతో 22వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఈ అధ్యాయంలో మనకి దేని గురించి తెలియజేస్తున్నారు? పాము విషం నుంచి ఎలా తప్పించుకోవాలో, దాన్ని ఏ విధంగా బాబాగారు చేశారు అన్న విషయాన్ని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. ఇంకా బాలాసాహెబ్ మిరీకర్ గురించి, బాపు సాహెబ్ బుట్టి గురించి, అమీర్ సర్కర్, హేమాడ్ పంత్ సర్పాలను చంపటం, వీటన్నిటి గురించి మనకి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. బాబాను ధ్యానించడం ఎలాగా? భగవంతుని నైజము కానీ, స్వరూపమును కానీ, అగాధములు వేదములు కానీ, 1000 నాలుకలు ఉన్న ఆదిశేషుడు కానీ భగవంతుడిని పూర్తిగా వర్ణించలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరాలి. ఆయన్ని చూసే మనం తెలుసుకోవాలి తప్ప ఎవరు వర్ణించి చెప్పలేరు. ఎందుకంటే తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆనందానుభూతి కలుగుతుంది. ఎవరి భక్తి వారిదే అన్నమాట. అందువల్ల ఎవరికి వారు తెలుసుకోవాలి తప్ప ఎవరు వర్ణించి చెప్పలేరు అని చెప్తున్నారు. జీవిత పరమార్థాన్ని పొందటానికి గురువు పాదములనే ధ్యానించాలి కానీ ఇంకొక మార్గం లేదని వాళ్లకు తెలుసు. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపంగా మనకి తెలియజేస్తున్నారు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలిస్తుంది. ఆ మార్గం ఎలా అంటే, నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభించగానే ప్రజలు చంద్రుడిని చూడడానికి ఆతృత పడతారు. మొదటి రోజున చంద్రుడు కనిపించడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య చూడమని చెప్తారు. ఆతృతతో ఒకే ధ్యానంతో ఆ సందు ద్వారా చూస్తున్నప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీతలాగా కనిపిస్తుంది. అప్పుడు సంతోషిస్తారు. అంటే తిన్నగా చూస్తే కనిపించదన్నమాట. 3వ నాటికి సన్న గీతలాగా కనిపిస్తుంది. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును మనం చూచిదముగాక అంటున్నారు. బాబా కూర్చున్న విధానాన్ని చూడండి. ఆయన ఎలా కూర్చుంటారు? మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఆయన కూర్చున్నటువంటి తీరుని పరిశీలిస్తే మనకి ఇవి తెలుస్తాయి. అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్ళను ఒకదానిపైనే ఇంకొకటి వేసి ఉన్నారు, ఒకదానిపై ఒకటి వేసుకుని కూర్చుని ఉన్నారు. కుడికాలు ఎడమ మోకాలుపై వేసుకొని కూర్చుని ఉన్నారు. ఎడమ చేతి వేళ్ళు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలు మధ్య వేలు ఉన్నాయి. కుడికాలి బొటన వేలుపై చూపుడు వేలు మధ్య వేలు ఉన్నాయి. అంటే ఆ కూర్చున్నటువంటి రూపాన్ని ఒక్కసారి ధ్యానిస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఈ కూర్చున్న విధానాన్ని బట్టి చూస్తే బాబా మనకి ఈ కింది విషయాలను చెప్పాలి అని నిశ్చయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఏంటవి? ఈ ప్రకాశమును చూడాలి అంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు ఉన్నటువంటి బొటన వేలుపై దృష్టి సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. అంటే ఆయన చెయ్యి అక్కడ పెట్టుకుని ఉన్నారు కదా, ఆ బొటన వేలు చూపుడు వేలు మధ్యలో కాలి బొటన వేలు ఉంది. ఆ బొటన వేలుపై మన దృష్టి సారించినట్లయితే ఆ ప్రకాశం మనకి తెలుస్తుంది. నా ప్రకాశమును మీరు చూడగలుగుతారు. ఇది భక్తికి సులభమైనటువంటి మార్గము అని చెప్తారనమాట. అలా కూర్చోవడంలో ఉన్నటువంటి ఉద్దేశము అదనమాట. ఒక క్షణము బాబా జీవితాన్ని గమనిద్దాం. బాబా నివాసం వలన షిరిడి అంతా కూడా ఒక యాత్రా స్థలంగా అయిపోయింది. అన్ని మూలల నుండి ప్రజలు అక్కడ గుమికూడుతూ ఉంటారు. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుతూ ఉంటారు. బాబా యొక్క అనంతమైనటువంటి ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? ఎవరు వర్ణించలేరు. వీనిలో ఏదైనా ఒక దానిని కానీ అన్నీ కానీ అనుభవించేవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘంగా మౌనం పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండేవారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించే కథలను
చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయటంలో మునిగిపోయేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉండేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీప్తుడా అని కనిపించేటట్టు అంత కోపం వచ్చిన వాడుగా కనిపించేవాడనమాట. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోనికి దించేవారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా వారు అనేక సలహాలు అవసరము ప్రకారము అనేక మందికి ఇస్తూ ఉండేవారు. ఎవరెవరికి ఎప్పుడు ఏ సలహా అవసరమో దాని ప్రకారం ఆయన సలహాలను ఇస్తూ ఉండేవారు. వారి జీవితము అగోచరమైనది. మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. అన్నీ అందుబాటులో ఉంటే మనం ఎప్పుడో పరమాత్మను చేరుకునేవాళ్ళం. అందుకని అంత సులభంగా తెలియదు. వారి ముఖమును చూచుటయందు ఆసక్తి కానీ, వారితో సంభాషించడంలో కానీ, వారి లీలలను వినటంలో కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఎంతయూ తనివి తీరేది కాదు. ఇంకా సంభాషించాలని, ఇంకా వినాలని, ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉండేవాళ్ళం. వర్ష బిందువులను లెక్కించగలం, తోలు సంచిలో గాలిని మూయగలం, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గురించి చెప్తాను అంటున్నారు. భక్తుల ఆపదలను కనుక్కొని భక్తులను వాని నుండి సకాలంలో బాబా ఏ విధంగా తప్పిస్తూ ఉండేవారో ఇక్కడ చెప్పుకుందాం అంటున్నారు. ఏంటంటే ఎలా రక్షించారు? సర్దార్ కాకాసాహెబ్ మిరీకరు కొడుకు అయినటువంటి బాలాసాహెబ్ మిరీకరు కోపర్గాంకు మామల్తదారుగా ఉండేవాడు. చితిలీ గ్రామ పర్యటనకు వెడుతూ ఉండేవారు. మార్గ మధ్యంలో బాబాను చూడడానికి షిరిడీకి వచ్చాడు. మసీదుకి వెళ్ళి బాబాకు నమస్కరించాడు. అతని యోగక్షేమముల గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఈ విధంగా చెప్పారు. ఏమని? నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్నకు అర్థం కాకపోవడంతో ఊరుకున్నాడు. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె తొడపై కూర్చున్నెదరో, ఆమె అంటే ద్వారకామాయి, తొడపై అంటే ద్వారకామాయిలో కూర్చున్నెదరో ఆమె వారి కష్టముల నుండి ఆతురతల నుండి తప్పిస్తుంది. ఈ మసీదు తల్లి చాలా దయాద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని కష్టముల నుండి తప్పిస్తూ ఉంటుంది. ఏది? ద్వారకామాయి. ఒక్కసారి మనుషులు ఆమె తొడపై కూర్చున్నట్లయితే వారి కష్టములన్నీ పోతాయి. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందం కలుగుతుంది అని చెప్పాడు బాబా. పిమ్మట బాలాసాహెబ్కి బాబాగారు ఊదీ ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేశాడు. బాలాసాహెబ్ వెడుతూ ఉండగా బాబా మళ్ళీ ఈ విధంగా చెప్పారు. ఏమని? నీకు పొడుగాటి బాబా తెలియనా? అంటే సర్పం అన్నమాట. ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే వంచి ఇది మిక్కిలి భయంకరమైనది అని చెప్పారు. అంటే సర్పము అని చెప్పారనమాట. కానీ ద్వారకామాయి బిడ్డల్ని ఏమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుతూ ఉండగా ఆ సర్పం ఏమి చేయగలదు అని అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ దీని భావాన్ని తెలుసుకోవడానికి, దానికి మిరీకర్కు గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఎంతో కుతూహలపడుతూ ఉన్నారు. ఆయన ఎందుకు అలా అతనితో సంభాషిస్తున్నారు? దాని అర్థం తెలియలేదన్నమాట. దాని గురించి తెలుసుకోవాలని అందరూ ఎంతో ఆతృత పడుతున్నారు. కానీ బాబా ఈ విషయమే అంటే బాబాని అడగటానికి ఎవరికి ధైర్యం చాలలేదు. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళాడు. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలీ వెళ్ళి ఆనందించు అని చెప్పాడు. బాబా ఆజ్ఞానుసారం శ్యామ కూడా తన వెంట వచ్చేదనని బాలాసాహెబ్తో చెప్పాడు. అసౌకర్యంగా ఉంటుంది కనుక రావద్దు అని బాలాసాహెబ్ శ్యామతో చెప్పాడు. అప్పుడు శ్యామ బాబాకి ఈ విషయం చెప్పాడు. నాతో రావద్దు, నీకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పాడు అని శ్యామ వెళ్ళి బాబాతో చెప్పారు. అప్పుడు బాబా ఏమన్నారు? సరే వెళ్ళొద్దు, వాని మంచి మనం కోరుకున్నాము, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది కాక తప్పదు, సరే వదిలే అన్నారు. ఈ లోపల బాలాసాహెబ్ మళ్ళీ తిరిగి ఆలోచించుకుని శ్యామను వెంట రమ్మని చెప్పాడు. శ్యామ మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్పి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు రాత్రి 9 గంటలకు చితలి చేరుకున్నారు.
ఆంజనేయ ఆలయంలో బస చేశారు. కచేరీలో పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదు కనుక నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. చాపపైన కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుకుంటూ ఉన్నాడు. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పం ఉంది. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుస కొడుతూ కదులుతూ ఉంది. ఆ ధ్వని అక్కడ ఉన్నటువంటి నౌకరు విన్నాడు. అతడు ఒక లాంతరు తీసుకొచ్చి సర్పాన్ని చూసి పాము పాము అని చెప్పి అరిచాడు. ఈ బాలాసాహెబ్ భయపడిపోయాడు, వణుకటం ప్రారంభించాడు. శ్యామ కూడా ఆశ్చర్యపడ్డాడు. అందరూ మెల్లగా కట్టెలను తీసుకొచ్చారు. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగటం ప్రారంభించింది. దానిని కొట్టి చంపేశారు. ఈ ప్రకారంగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించారు. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యింది ఈ సంఘటనతో. ఆ తర్వాత ఈ నానాసాహెబ్ డేంగ్లే అని ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉన్నాడు. ఇంకొక అతని గురించి చెప్తున్నారు. ఈ బాపు సాహెబ్ బుట్టి షిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడు ఈ విధంగా చెప్పారట, ఈరోజు అశుభం, నీ ప్రాణమునకు హాని కలదు, ఇది బాపు సాహెబ్ అని చెప్పడంతో బాపు సాహెబ్ అది విని చెల్లించిపోయాడు. ఆయన యథాప్రకారం మసీదుకు రాగా బాబా ఈ బాపు సాహెబ్తో ఈ విధంగా చెప్పారు, ఈ నాన్న ఏమంటున్నాడు, నీకు మరణం ఉన్నదని చెప్తున్నాడు. సరే, నువ్వు భయపడక్కర్లేదు, వానికి ధైర్యంతో ఈ విధంగా చెప్పుము అని చెప్పి ఏమన్నారు, మృత్యువు ఎట్లు చంపునో చూచిదముగాక అని చెప్పు అన్నారు. ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బుట్టి మరుగుదొడ్డికి వెళ్ళాడు. అక్కడ ఒక పామును చూశాడు. అతని నౌకరు కూడా దాన్ని చూశాడు. ఒక రాయెత్తి కొట్టబోయాడు. బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మని చెప్పాడు. నౌకరు కర్రను తీసుకుని వచ్చేలోపు ఆ పాము కదిలి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. ధైర్యంతో ఉండమని అడిగిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్పారు కదా, ఎవరైనా ఏదైనా చెబితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు చెప్పారా అని. ఇగో ఇలాంటివి అన్నీ చదివితే మనకి తెలుస్తాయన్నమాట, ఎందుకు జాగ్రత్తగా ఉండమంటారు అని. ఆ విధంగా అతన్ని కాపాడారు. ఆ తర్వాత ఇంకొకళ్ళ గురించి చెప్తున్నారు. కోపర్గాం తాలూకాలో కోరేలా గ్రామ నివాసి అమీర్ శక్కర్. అతడు కసాయి జాతికి చెందినటువంటి వాడు. బాంద్రాలో కమిషన్ వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్లవాతం జబ్బుతో బాధపడుతూ ఉండటంతో భగవంతుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుని వ్యాపారాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పించమని బాబాను వేడుకున్నాడు. చావడిలో కూర్చోమని బాబా ఆజ్ఞాపించాడు. అటువంటి రోగికి ఈ స్థలము సరి అయింది కాదు. అది ఎప్పుడు చెమ్మగా ఉంటుంది. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. బాబా పలుకులే తగిన ఔషధం, నిర్ణయ సూత్రము. అంటే మసీదుకు వచ్చుటకు బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. అక్కడ కూర్చోమని చెప్పారు, లోపలికి రావడానికి అనుమతి ఇవ్వలేదన్నమాట. అంటే ఆయన చెప్పిన మాటే ఔషధం, అదే సూత్రం అన్నమాట. చావడిలో కూర్చోమని ఆజ్ఞాపించారు. అది వానికి మిక్కిలి లాభకారి అయింది. ఆ విధంగా ఆయన చెప్పడం, అతని వెళ్ళి అక్కడ కూర్చోవడం అతనికే మేలు కలిగింది. ఎందుకంటే బాబా ఉదయం సాయంకాలం చావడి వైపు వెడుతూ ఉండేవారు. అదీ కాక దినము విడిచి దినము, అంటే రోజు విడిచి రోజు ఉత్సవముతో పోయి బాబా అక్కడ నిద్రిస్తూ ఉండేవారు. అందువలన అమీర్ బాబా యొక్క సాంగత్యము సులభముగా పొందుతూ ఉండేవారు. పూర్తిగా 9 మాసాలు అమీర్ శక్కరు అక్కడ ఉన్నాడు ఆ చావడిలో. తర్వాత ఆ స్థలముపై విసుగు కలిగింది. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపర్గాం పారిపోయాడు. అక్కడ ఒక ధర్మశాలలో దిగాడు. అక్కడ ఒక పకీరు చచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నీళ్లు కావాలి అని అనగా అమీర్ పోయి తెచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ నీళ్ళని తాగి పకీర్ చనిపోయాడు. అమీర్ చిక్కులో పడ్డాడు. అతడు పోలీసు వాళ్ళకి ఈ విషయం అంతా తెలియపరిచినట్లయితే మొట్టమొదటి సమాచారము తెచ్చిన వాడు అవటం వలన వీనికి ఆ విషయము ఏమైనా తెలిసి ఉండవచ్చునేమో అని పట్టుకుంటారు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చును అని అనుమానిస్తారు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టడం తనదే తప్పని అప్పుడు గ్రహించుకున్నాడు. అతను పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ షిరిడీ పోవడానికి నిశ్చయించుకొని ఆ రాత్రే అక్కడి నుంచి బయలుదేరి షిరిడీకి వచ్చేశాడు. మార్గమధ్యంలో బాబా నామాన్ని జపం చేస్తూ ఉన్నాడు. సూర్యోదయానికి ముందు షిరిడీ చేరి ఆతృతతో ఉండి తప్పించుకున్నాడు.
బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగముక్తుడయ్యాడు. అంటే మార్గమధ్యంలో ఆయన బాబా నామాన్ని జపం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సూర్యోదయానికి ముందుగానే ఆయన షిరిడీ చేరుకుని ఆతురత అంటే ఆపద నుంచి తప్పించుకున్నాడు ముందే చేరుకుని. ఆ తర్వాత ఇంకా బాబా ఆజ్ఞను మీరలేదన్నమాట. ఆయన ఆజ్ఞ ప్రకారం చావడిలోనే ఉండి ఆ రోగం నుంచి విముక్తి పొందాడు. ఒకనాడు మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో ఒక దుష్టప్రాణి వస్తూ ఉన్నది అని అరిచాడు. లాంతరు తీసుకునే అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూశాడు, కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్తూ నేలపై సటకాతో కొడుతూ ఉన్నాడు. అమీర్ శక్కర్ బాబా యొక్క లీలను చూసి అక్కడికి పాము వచ్చింది అని బాబా అనుమానించి ఉండవచ్చు అని అనుకున్నాడు అమీర్ శక్కర్. ఎందుకని బాబా సాంగత్యం వలన బాబా చెప్పేటటువంటి మాటలు, చేసేటటువంటి క్రియల భావాన్ని ఆ అమీర్ గ్రహిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇంతకాలం కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన చేసే ప్రతి పనికి అందులో ఉండేటటువంటి ఆంతర్యాన్ని గ్రహిస్తూ ఉండేవాడు అనమాట. ఈ బాబా అబ్దుల్ని లాంతరు తీసుకుని రమ్మని చెప్పాడు. అమీరు తన దిండుకు సమీపంలో ఏదో కదులుతూ ఉండటం గమనించాడు. అంతలో అక్కడ ఒక పాము కనబడింది. అది తలను కిందకి మీదకి ఆడిస్తూ ఉంది. వెంటనే దానిని చంపేశారు. ఈ విధంగా బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీర్ను కాపాడాడు. ఈ విధంగా పాము నుంచి ఇంతమందిని ఈ విధంగా రక్షించాడు బాబాగారు. ఇంకా ఇంకొకరి గురించి చెప్తున్నారు. తేలు పాము హేమాడ్ పంత్ ఆయన ఎలా తప్పించుకున్నాడో చెప్తున్నారు. తేలు గురించి బాబా చెప్పడంతో కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీ ఏకనాథ మహారాజు గారి 2 గ్రంథాలు అంటే భాగవతమును, భావార్థ రామాయణమును నిత్యం పారాయణ చేస్తూ ఉన్నాడు. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండగా హేమాడ్ పంత్ కూడా శ్రోత అయ్యను. అంటే ఈయన కూడా అక్కడికి వెళ్ళి ఆ పురాణాన్ని వింటున్నాడు. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుతూ ఉన్నప్పుడు వినేవాళ్ళందరూ మైమర్చిపోయి వింటూ ఉన్నారు. ఆ ఘట్టం జరుగుతూ ఉంది, అందరూ మైమర్చిపోయి అందులో లీనమైపోయారు. అందులో హేమాడ్ పంత్ కూడా ఉన్నాడు. ఆయన కూడా మర్చిపోయి వింటున్నాడు ఆ కథని. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై పడి వాని ఉత్తరీయంపై కూర్చుంది. మొదట దాన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. ఎవరు పురాణములు వింటారో వాళ్ళని అంటే పురాణములు వినే వాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు. కనుక హేమాడ్ పంత్ తన గుడి భుజముపై పడి ఉన్నటువంటి తేలును చూశాడు. అది చచ్చిన దానిలాగా నిశ్శబ్దంగా కదలకుండా ఉంది. ఉత్తరీయం పైన ఉంది కానీ అలా చచ్చిపోయిన దానిలా ఉంది. అది కూడా పురాణం వింటున్నట్లు మనం గమనించవచ్చు అన్నమాట. అంటే అంత అలాగ పురాణంలో లీనమైపోయాయి, జంతువులు కూడా లీనమైపోతున్నాయి అని వింటున్నట్లుగా మనకు కనిపించింది. భగవంతుని కటాక్షం వలన ఇతరులకు భంగం కలుగచేయకుండా తన ఉత్తరీయాన్ని 2 చివర్లు పట్టుకుని దానిలో తేలు ఉండినట్లు చేసి బయటకు వచ్చి తోటలో పారేశాడనమాట. ఆ విధంగా ఆ తేలు నుంచి తప్పించుకున్నాడు. అంటే భగవంతుని యొక్క పురాణములో భగవంతుని కథలు వింటే భగవంతుడు ఏ విధంగా కాపాడుతాడు అనే దానికి నిదర్శనమే ఈ సంఘటన అన్నమాట. ఇంకోసారి సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉన్నారు. ఒక సర్పము కిటికీలో ఉన్నటువంటి చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకుని కూర్చుంది. అక్కడ దీపాన్ని తీసుకొచ్చారు. మొదట అది వెలుతురుకు తడబడింది. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చుంది. దాని తల మాత్రము కిందకి మీదకి ఆడిస్తూ ఉంది. అనేక మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బడితలు కర్రలు తీసుకుని వేగంగా వచ్చారు. అది ఎటు కాని స్థలంలో ఉండటం వలన దాన్ని చంపలేకపోయారు. అంటే ఒక కన్నంలో ఉందన్నమాట, చంపడానికి వీలు లేదు, అందుకని ఎవరు చంపలేకపోయారు. ఈ మనుషుల శబ్దం విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోకి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆ విధంగా అందరూ అక్కడ ఆ ఆపద నుండి తప్పించుకున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు దీని తర్వాత, ముక్తారాం అనే ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవటం వలన మంచే జరిగింది అని చెప్పి అన్నాడు. హేమాడ్ పంత్ అందులోకి ఒప్పుకోలేదు, ఆ మాటకు ఒప్పుకోలేదు. అది సరి అయిన ఆలోచన కాదు అన్నాడు. పాములను చంపుటయే మంచిది అన్నాడు. ఇద్దరికీ దాని మధ్య పెద్ద వాక్కలహం జరిగింది. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరం లేదు అని చెప్పి ఆయన అన్నాడు. హేమాడ్ పంత్ వానిని తప్పక చంపవలెను అని హేమాడ్ పంత్ అన్నారు. సరే రాత్రి అయిపోయింది. కలహము
మాత్రం పూర్తి కాలేదు. అలా వాళ్ళిద్దరూ కలగించుకుంటూనే ఉన్నారు. ఆ మరుసటి రోజు ఆ ప్రశ్నను బాబాని అడిగారు. బాబా ఈ విధంగా జవాబిచ్చాడు. భగవంతుడు సకల జీవుల యందు నివసిస్తూ ఉన్నాడు. అవి సర్పములు కానీ తేళ్లు కానీ ఏమైనా కానివ్వండి, ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా భగవదాజ్ఞానుసారం శిరసా వహిస్తాయి. వారి ఆజ్ఞ అయితే కానీ ఎవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతా కూడా వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరూ స్వతంత్రులు కాదు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించాలి. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనకుండా ఓపికతో ఉండాలి. అప్పుడు దేవుడు అందరినీ రక్షిస్తాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతుంది, కానీ ఎవరును కలహించుకోవాల్సిన పని లేదు. అందువల్ల అందరిలోనూ ఉన్నది భగవంతుడే కనుక ఓపికతో ఉండాలి, అందరిలో భగవంతుడిని చూడాలి, అందరినీ ప్రేమించాలి అని బాబా అభిప్రాయం. ఈ విధంగా దాన్ని తెలియచేశారు. దీంతో ఆయన ఈ అధ్యాయాన్ని ముగించారు. మనం ఇంకొక విషయాన్ని చెప్పుకొని ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం. బాబా మనం ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ బాబాకి పాదుకలు ఉంటాయి కదా, తప్పనిసరిగా పాదుకలకి నమస్కరించుకుంటూ ఉంటాం. అసలు బాబా పాదుకలకి ఏ విధంగా నమస్కరించాలి అనేది చెప్తున్నారు. షిరిడి మొదలైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో తప్పనిసరిగా పాదుకలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఎక్కడైనా కానీ. దానికి ఒక కారణం ఉంది. దైవ దర్శనం చేసే విధానంలో గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏమంటే, దైవ దర్శనం చేసేటప్పుడు ముందుగా భగవంతుని పాదాలు దర్శిస్తూ, అంటే ముందుగా భగవంతుడి పాదాలు చూసి ఆ పాదాలనే మనసులో ఉంచుకొని అదే ధ్యాసతో కొంచెంగా మనం చూపుని శిరస్సు దాకా ముఖం దాకా తీసుకెళ్ళాలన్నమాట. అందుకని ముందు పాదాలను దర్శించుకోవాలి అని పాదుకలు అక్కడ పెట్టి దర్శించుకోమని చెప్తారు. అయితే పాదుకలను స్పృశించేటప్పుడు మన నుదురు పాదాలకు తాకించి నమస్కరిస్తాం కదా, దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే మన కనుబొమ్మల మధ్య ఉన్న ప్రాంతంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే కుంకుమ విభూది ధరిస్తామో అది ఆజ్ఞాచక్రం కదా, అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని భగవంతుని పాదాలకు తాకించడం ద్వారా, అంటే ఆజ్ఞాచక్రం భగవంతుని పాదాలకు తగిలే విధంగా నమస్కరించాలన్నమాట. తాకించడం ద్వారా భగవంతుని పాదుకలలో ఉన్నటువంటి శక్తి ఈ చక్రం నుండి మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మనం ఆ తలని ఎప్పుడైతే పాదాల దగ్గర పెట్టామో, భగవంతుని పాదాల దగ్గర, ఆ పాదాలలో ఉన్నటువంటి శక్తి మన ఆజ్ఞా చక్రం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అది అల్లా ప్రవేశించడం ద్వారా మనకు స్వచ్ఛమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. అందువల్ల బాబా పాదాలనే కాదు, గురువు పాదాలు కానీ ఏ ఆలయంలోకి వెళ్ళినా భగవంతుని పాదాలకి తప్పనిసరిగా తల తాకించి నమస్కరించాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన సాయి నిలయంలో బాబా మరో విధానం కూడా నేర్పించారు. సహజంగా ఏ ఆలయంలోనైనా పాదుకలను తాకేటప్పుడు మన కుడి చెయ్యి ఎడమ పాదానికి, ఎడమ చెయ్యి కుడి పాదానికి తాకించి నమస్కరిస్తాం. ఇలా ఎదురుగా ఉండి దండం పెట్టుకుంటాం. కానీ అలా చేయకూడదట. సాయి నిలయంలో బాబా ఒకసారి ఈ విధంగా నమస్కరించాలి అని నేర్పించారు. ఎలాగా అంటే, మన కుడి చెయ్యి కుడి పాదాన్ని, ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని, అంటే చేతులు ఇలా క్రాస్గా పెట్టి నమస్కరించడం నేర్పించారు. అంటే కుడి చెయ్యి కుడి పాదాన్ని, ఎడమ చెయ్యి ఎడమ పాదాన్ని పట్టుకుని నమస్కరించాలన్నమాట. అలా మన రెండు చేతులు క్రాస్ చేస్తే ఆ విధంగా మనం నమస్కరించగలము. ప్రతిదానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అది బాబా మనకు దగ్గర ఉండి మరీ నేర్పిస్తున్నారు. ఇది నమస్కరించేటటువంటి విధి విధానం. ఇక బాబా పాదుకలనే కాదు, మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చినా కూడా అదే విధంగా నమస్కరించాలి. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఆ విధంగానే నమస్కరించాలి అని. తల్లిదండ్రులకు కానీ, మా అత్తమామలు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరికి నమస్కరించినా కూడా ఇదే విధంగా నమస్కరించాలి. ఇది నమస్కారంలో ఉండేటటువంటి విధి విధానం అన్నమాట. ఈ విధమైనటువంటి విషయాలన్నీ మనకి తెలియచెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఈ అధ్యాయంతో పాటు మనకి 3వ రోజు పారాయణ కూడా సంపూర్ణమైంది. అంటే గురువారం, శుక్రవారం, శనివారం 3వ రోజు కదా. ఈ శనివారం నాటి పారాయణ మనం ఈ అధ్యాయంతో పూర్తి చేసుకున్నామన్నమాట. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. స్వస్తి.